హాయ్ అందరికి. మనకు జూన్ 2న ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్ఎండ్బిలో మనకు సివిల్ వాళ్ళకి 222 వేకెన్సీస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 49 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూ ప్రిపరేషన్ ఇప్పటి వరకు స్టార్ట్ చేసినా చేయకపోయినా అంటే బేసిక్ నుండి ప్రో వరకు ఏ సబ్జెక్ట్ చదవాలి, ప్యాటర్న్ ఏంటిది, సబ్జెక్ట్ అనాలిసిస్ ఏంటిది, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్టుకి ఏ బుక్ వాడాలి, అండ్ నేను ఇప్పటివరకు ఏ బుక్ వాడినా అంటే ఏ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రీ సోర్సెస్ ఏంటిది, ఒకవేళ కోచింగ్ తీసుకుంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో తీసుకోవాలి, ఈ తక్కువ టైంలో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఎగ్జామ్కి ఎన్ని నెలల టైం ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది లాస్ట్ టైం మనకు 1000 వేకెన్సీస్తో వచ్చింది. అంటే దాని కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైం పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి మనకు మార్క్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఈసారి మనకు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు అండ్ లాస్ట్ టైం ఏఈహెచ్ ఏడబ్ల్యూ మిస్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాస్తారు. ఈ 222 నోటిఫికేషన్లో కాంపిటీషన్ హెవీ ఉంటుంది, కట్ ఆఫ్స్ కూడా అదే లెవెల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు అంటే కేటగిరీ వైజ్గా చదవకుండా ప్రతి ఒక్కరు జనరల్గా క్లియర్ చేయడానికి అంటే జనరల్ కట్ ఆఫ్ను క్లియర్ చేయడానికి మాత్రమే చదవండి. అండ్ ఫస్ట్ దీంట్లో సిలబస్ విషయానికి చూద్దాం. సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. నెక్స్ట్ పేపర్ 2 అనేది మనకు టెక్నికల్ ఉంటుంది. ఇప్పుడు సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి గేట్ లెవెల్లో, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించి గేట్ లెవెల్లో. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్కి సేమ్ మళ్ళీ 150 క్వశ్చన్స్, కాకపోతే ఇక్కడ ఒక్కో క్వశ్చన్కు 2 మార్క్స్, 300 మార్క్స్, 150 మినిట్స్ టైం. ఇప్పుడు మనం ఒకసారి పేపర్ 1 జనరల్ స్టడీస్కు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ పేపర్ 1 అనేది మనకు అంటే ఇప్పుడు ఏడబ్ల్యూకి పేపర్ 1 చూసుకున్నా పేపర్ 2 చూసుకున్నా మార్కులలో డిఫరెన్స్ ఉన్నది. 150 మార్క్స్, 300 మార్క్స్. కానీ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఈ 150 మార్క్స్ ఉన్నదా, ఇదే మనకు ఒక సముద్రం. దీన్ని కంప్లీట్ చేయడానికే మనకు చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు మనకు వెయిటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఆల్రెడీ బీటెక్లో మొత్తం టెక్నికల్ చదువుకుంటాం కాబట్టి టెక్నికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి. టెక్నికల్నే మనం ఎక్కువ స్కోర్ చేయాలి, దీంట్లో మిస్టేక్స్ చేయద్దు. ఇప్పుడు జిఎస్ విషయానికి వస్తే మనకు దీంట్లో అన్ని చదవాలన్నా ఏమైనా స్కిప్ చేస్తా అనే వాళ్ళకు కూడా నేను చెప్తా. దీంట్లో మనం ఒక 100 మార్క్స్ స్కోర్ చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి జనరల్ స్టడీస్ది సబ్జెక్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. ఎట్లా అంటే మనం ఒక 3-4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒకటి ఇండియన్ది, అంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణది తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ, సోషియో ఎకనామిక్ సర్వే, ఈ 5 సబ్జెక్టులు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకో పార్ట్లో మనకు జనరల్ సైన్స్ ఇవి పెట్టుకోండి. లాస్ట్ ఒక పార్ట్ కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. ఇప్పుడు అకార్డింగ్ టు ద సిలబస్లో ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇచ్చేయండి. అంటే అది ఎక్కడి వాడికైనా అడగచ్చు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటి నుండి ప్రిపేర్ కావాలంటే మనకు మినిమం 1 ఇయర్, మ్యాక్సిమం 1.5 ఇయర్ నుండి ప్రిపేర్ కావాలి. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు పడుతుంది కాబట్టి లాస్ట్ జూన్ లేకపోతే 2025 జనవరి నుండి ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇది కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగానే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు జనరల్ సైన్స్ అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవి వస్తాయి. ప్లస్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకు ఏ మిసైల్ లాంచ్ అయింది, ఏది లాంచ్ అయింది అనేది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. కొంచెం తక్కువ అంటే ఈ మధ్యలో మనకి ఎక్కువ హీట్ వేవ్స్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ అవి వస్తున్నాయి కాబట్టి వాటి మనకు స్టాటిస్టిక్స్ అండ్ స్టాటిక్ పార్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. ఇప్పుడు ఎకనామీ సబ్జెక్ట్ మనకు ఇండియా వైజ్ చదువుకోవాలి. నెక్స్ట్ దాంట్లో సోషల్ ఎకనామిక్ తెలంగాణ చూసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జియోగ్రఫీ పార్ట్ ఇది. అంటే మెన్షన్ చూసినావా, ఓన్లీ జియోగ్రఫీ అని మెన్షన్ చేయకుండా ఫిజికల్, సోషల్, ఎకనామిక్ ఇండియా మెన్షన్ చేసిన. సేమ్ అట్లనే ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి ఎక్కువ వస్తాయి అనేది మోడర్న్ ఇండియా చూసుకోవాలి, మనకు యాన్షియంట్ హిస్టరీ ఇవి అవసరం లేదు. నెక్స్ట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ ఎంఫసిస్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే దీంట్లో కల్చరు, తెలంగాణ స్టేట్ మూవ్మెంట్, ఇవి హిస్టరీ, ఇవి ఇంపార్టెంట్. 3 ఒక దాంట్లోనే కల్పించిండు. నెక్స్ట్ ఇండియన్ పాలిటీది
ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని ఇచ్చిండు. అంటే ఏ పాలిటీలో ఏ రేంజ్లో వాడు క్వశ్చన్లు అడిగేది మనం చెప్పలేం. ఆర్టికల్స్ నుండి మనకు కోర్టు కేసెస్ వరకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, కేస్, ట్రైబ్, డిసేబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. నెక్స్ట్ సొసైటీ ఇచ్చిండు, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్స్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ యాస నుండి భాష వరకు ఏ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన నుండి యాక్టివ్లో ఉన్న, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన కానీ కొన్ని పాలసీస్ తీసేయచ్చు. తీసేసిన పాలసీస్ గురించి మనకు అవసరం లేదు. ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కళ్యాణ లక్ష్మి ఉన్నది, అప్పుడు ఉన్నది, కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఉన్నది, కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి గురించి చూసుకోవాలి. అదే స్టాప్ అయిన మూమెంట్స్ మనకు అవసరం లేదు. యాక్టివ్ ఉన్న పాలసీస్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకు జనరల్ స్టడీస్లో రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. దీన్ని చాలా మంది మనం ఆల్రెడీ వచ్చు, ఈజీ అని లైట్ తీసుకుంటాం, కానీ ఇది మనం చాలా వెయిటేజ్ ఉంటుంది ఇంగ్లీష్ రీజనింగ్కి. సో దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి ఒక్కరు దీన్ని కాన్సన్ట్రేట్గా చదవండి. పేపర్ 2 సబ్జెక్ట్స్ గురించి చూద్దాం. మనకు పేపర్ 2 సబ్జెక్ట్స్ అనేది సేమ్ యాజ్ మనకు గేట్ లెవెల్ అడుగుతారు. ఇప్పుడు మనకు గేట్ లెవెల్ అడుగుతారు కాబట్టి స్టార్ట్ ఏ సబ్జెక్ట్ చేయాలి అంటే, దీన్ని ఇప్పుడు జనరల్ స్టడీస్ని ఎట్లయితే మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నామో, దీన్ని కూడా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. అది నెక్స్ట్ లెవెల్లో చెప్తా. ఫస్ట్ పేపర్ 2 సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి: బిల్డింగ్ మెటీరియల్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఆర్సీసీ అండ్ ప్రీ స్ట్రెస్డ్, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, హైడ్రాలజీ, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. మొత్తం 13 సబ్జెక్టులు మనకు. వేరేజ్ జిఎస్ ఎన్ని సబ్జెక్టులు చెప్పినా, జిఎస్లు 15 సబ్జెక్టులు చెప్పిన, అవి 15 ఈ 13 అంటే మొత్తం ఒక 30 సబ్జెక్టుల దాకా ఉంటాయి. ఒకసారి 2022 నోటిఫికేషన్ ఉంది కదా మన ఏడబ్ల్యూ, దాంట్లో హైయెస్ట్ ఏ సబ్జెక్ట్కి మనకు మార్క్స్ వచ్చినాయి అంటే ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే, ఇప్పుడు 2014కి 2022కి మనకు చాలా తేడా ఉండేది. ఇప్పుడు 2022 మోడల్లో మనకి దేంట్లో ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయని చూద్దాం. యావరేజ్గా మనకు అంటే క్యాన్సల్ అయింది, దాని తర్వాత 23 ఏడబ్ల్యూ 2 సార్లు పెట్టిళ్ళు. దాన్ని బట్టి అంటే 2 షిఫ్ట్స్ ప్లస్ ఆ క్యాన్సల్ అయిన పేపర్, ఆ మూడింటిని కలిపి యావరేజ్ తీసుకొని చెప్తున్నా. దీంట్లో హైయెస్ట్ వెయిటేజ్ మనకు వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలజీ ఉందా, హైడ్రాలిక్ మెషిన్స్, దాంట్లో యావరేజ్గా 19 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, దాంట్లో కూడా 19.8 వచ్చినాయి. నెక్స్ట్ హైడ్రాలజీ అండ్ ఇరిగేషన్ 15.5 వచ్చినాయి. జియోటెక్నికల్ ఇంజనీరింగ్ 16 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 14.8 వచ్చినాయి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 13.8, ఆర్సీసీ 12 మార్క్స్, సర్వేయింగ్ 12 మార్క్స్. ఇవి మనకు హై వెయిటేజ్. ఈ సబ్జెక్టులను మనం బాగా ఫోకస్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఏడబ్ల్యూని అయితే క్లియర్ చేయొచ్చు. ఇక మైనర్ సబ్జెక్ట్స్ వచ్చేసి స్ట్రక్చర్ అనాలిసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. ఇప్పుడు ఒకసారి పేపర్ 1 ప్రీవియస్ వెయిటేజ్ చూద్దాం. పేపర్ 1లో ప్రీవియస్ వెయిటేజ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ గురించి ఆల్రెడీ చెప్పిన కదా, దాంట్లో 42 మార్క్స్ వచ్చినాయి మనకు. వేరే పాలిటెక్నిక్ లెక్చరర్లో 44 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనకు ఎకనామీ అండ్ పాలసీస్ 22 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ మూవ్మెంట్ కల్చర్ తెలంగాణ హిస్టరీలో 15 మార్క్స్, జియోగ్రఫీలో 18 మార్క్స్, ఇండియన్ పాలిటీలో 12 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్లో 20 మార్క్స్. ఇట్లా మిగతా అన్ని ఇక మినిమం వెయిటేజ్ ఉన్నాయి మనకు. మోడర్న్ హిస్టరీలో 8 మార్క్స్, ఎన్విరాన్మెంట్ 5 మార్క్స్, డిజాస్టర్ అండ్ సైన్స్ అంటే 2 మార్క్స్ ఇట్లా వచ్చినాయి. ఒకసారి 2022 టోటల్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకోండి. అంటే మనకు పేపర్ 1 పేపర్ 2 కలిపి మనకు ఓసీ జనరల్ మల్టీజోన్ 1 వాళ్ళకి 346.74, అదే మల్టీజోన్ 2 వాళ్ళకి 335.25. ఇప్పుడు మల్టీజోన్ 1, 2 తెలియని వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే, మల్టీజోన్ 1 అంటేనేమో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, ఈ మల్టీజోన్ 1. మళ్ళీ ఇప్పుడు జోన్ 1 అంటే మనకు కాళేశ్వరం జోను, జోన్ 2 వచ్చేసి మనకు ఆదిలాబాద్ జోను, జోన్ 3 వచ్చేసి రాజన్న సిరిసిల్ల జోను, జోన్ 4 భద్రాద్రి కొత్తగూడెం జోను. నెక్స్ట్ జోన్ 5 విషయానికి వస్తే మనకు యాదాద్రి భువనగిరి జోను, జోన్ 6 మనకు చార్మినార్ జోను, జోన్ 7 గద్వాల్ జోన్ మహబూబ్ నగర్ ఉండేది. అట్లా ఈ లెక్కన చూసుకుంటే మనకు మల్టీజోన్ 1కి మల్టీజోన్ 2కి 10-15 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మల్టీజోన్ 1కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మల్టీజోన్ 1 వాళ్ళు ఎంత ఎక్కువ చదివినా అది సరిపోదు. నెక్స్ట్ మిగతా కేటగిరీస్లో కూడా ఒకసారి చూసుకోండి ఫోటో. నెక్స్ట్ విషయానికి వస్తే కట్ ఆఫ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంది మనకు పేపర్ 2 ఇంపార్టెంట్ అని చెప్పిన కదా,
పేపర్ 2ను పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఒక 5 సెట్స్ లాగా డివైడ్ చేసుకోండి. మనకు ప్రతి సెట్‌ల ఈజీ సబ్జెక్టు, హార్డ్ సబ్జెక్ట్ అట్లా మిక్స్ పెట్టుకోండి. వీటిని కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు మనకు హార్డ్‌లీ ఒక 4 మంత్స్ ఉన్నదని నేను అనుకుంటానా. అంటే మనకు అక్టోబర్‌లో అట్లా ఎగ్జామ్ జరుగుతది అనుకుంటే, ఈ 4 మంత్స్‌ల ప్రతి సెట్‌కి 20 డేస్ విత్ ప్యారలల్‌గా మనకు జీఎస్ అనేది కంప్లీట్ కావాలి. 20 డేస్ సెట్‌ల. ఇప్పుడు సెట్ 1 అనేది ఒక ఈజీ సబ్జెక్ట్. ఫస్ట్ బేసిక్ ఏంటిది మన సివిల్ ఇంజినీరింగ్ బిల్డింగ్ మెటీరియల్స్. బిల్డింగ్ మెటీరియల్స్‌తోని ఫస్ట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ దాంట్లోనే ఇంకో బేసిక్ సబ్జెక్ట్‌లు ఏమున్నాయి? స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇరిగేషన్. ఇవి 2. ఈ ఫస్ట్ సెట్ అనేది మనకు ఈజీగా కంప్లీట్ అయితది. బేసిక్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ప్రతి సెట్‌కు 20 డేస్ పెట్టుకోండి. ఈ సెట్ 20 డేస్‌లో మనం నోట్స్ కంప్లీట్ చేసుకోవాలి, రివిజన్ చేయాలి. మాక్ టెస్ట్ అనేది తర్వాత లాస్ట్ నెలలో చూసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ సెట్ 2 విషయానికొస్తే సెకండ్ బేసిక్ సబ్జెక్ట్ సర్వేయింగ్. సర్వేయింగ్‌తోని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ ఉంటది. కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అది కూడా బేసిక్. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ ఈ పార్ట్ 2లో కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇది హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కదా! ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ సబ్జెక్ట్. నెక్స్ట్ థర్డ్ సెట్‌ల మనకు బేసిక్‌ది ఉన్నదేంది? ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, జియో టెక్నికల్ ఇంజినీరింగ్, నెక్స్ట్ ఆర్‌సీసీ. ఈ 3 సబ్జెక్టులు. దీంట్లో హైయెస్ట్ వెయిటేజ్ దేనికున్నది? జియో టెక్నికల్ ఇంజినీరింగ్, నెక్స్ట్ ఆర్‌సీసీ దానికి కోడల్ ప్రొవిజన్స్. నెక్స్ట్ సెట్ 4 విషయానికొస్తే ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ బేసిక్. నెక్స్ట్ మనకు ఆడ మిస్ అయిన హైడ్రాలజీ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లో అది చదవండి. నెక్స్ట్ కొంచెం హార్డ్ సబ్జెక్ట్ అంటే చదవాలని ఇంట్రెస్ట్ రాని సబ్జెక్ట్ స్ట్రక్చర్ అనాలిసిస్. దీన్ని మీరు అంటే ఇగ్నోర్ చేసినా ఏం కాదు కానీ ప్రతి సబ్జెక్ట్ చదువుతానైతే బెటర్. నెక్స్ట్ సెట్ 5 విషయానికొస్తే మనకు అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఉన్నదిగా అది కొంచెం లెంతీ సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌ల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ని సబ్జెక్టులు మిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటది. ఇదేమో స్టీల్ స్ట్రక్చర్స్. ఇది సెట్ 5. ఇది మొత్తం టెక్నికల్ పార్ట్. నెక్స్ట్ చదవడం ఎట్లా చదవాలి? మాక్సిమం అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అయితది. కానీ అంటే నేను ఎట్లా చదివినా అనేది మాత్రం మీకు చెప్తున్నా. నాకు ఫస్ట్ క్లాస్ వినాలి. క్లాస్ విన్నాక నెక్స్ట్ నోట్స్ రాసుకుంటా. నోట్స్ రాసుకున్నాక ఏదైనా బుక్ ఉంటే ఆ బుక్‌తోని రివైజ్ చేస్తా. నెక్స్ట్ నా నోట్స్ రివైజ్ చేసుకుంటా. షార్ట్ నోట్స్ రాసుకుంటా. దాని తర్వాత నేను క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తా. దాని తర్వాత మాక్ టెస్ట్‌లు రాత్తా. ఈ 7 పార్ట్స్ అనేది నేను చేస్తా. అందుకనే మీకు కూడా అదే చెప్తున్నా. ఏదైనా ఇప్పటివరకు కోచింగ్ తీసుకోకపోయినా లేకపోతే సెల్ఫ్ ప్రిపేర్ అయిదాం అనుకున్నా ఫస్ట్ క్లాస్ వినండి. క్లాసెస్ తర్వాత నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్నాక రివైజ్ చేయండి. ఏదైనా స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని అంటే లైక్ ఏదైనా అకాడమీది మేడీజీ గానీ, ఏస్ గానీ, సివిల్ ఇండెక్స్ గానీ, లేకపోతే గేట్ మాస్టర్స్ గానీ, వీజీ అకాడమీ గానీ ఈ నోట్స్‌లు పెట్టుకొని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంసీక్యూస్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. గేట్ లెవెల్‌లో మనకి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏమైనా ఉన్నా అది ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మనకు టెస్ట్ సిరీస్ అనేది రాసుకోండి. ఇది మనకు అప్రోచ్ కావాల్సిన పద్ధతి. ఇప్పుడు మీరు అంటే సెల్ఫ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారా? కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకవేళ సెల్ఫ్ ప్రిపేర్ కావాలనుకున్నోళ్ళకు నేను గైడ్ చెప్తా. కోచింగ్ వోళ్ళకి ఇప్పుడు బెస్ట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి మనకు ఉన్న 5 నెలల్లో ఆల్రెడీ మీరు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోళ్ళు ఉంటారు. వాళ్ళు మాక్సిమం రివిజన్‌లు, టెస్ట్ సిరీస్‌లు, ఎంసీక్యూలు రాసుకోండి. ఎవరైతే ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో తొందరగా కంప్లీట్ కావడానికి జనరల్ స్టడీస్ మొత్తానికి రూపాయి ఐఏఎస్ అకాడమీ, దాని తర్వాత పాలపిట్ట, నెక్స్ట్ ఏస్ ఆన్‌లైన్ అంటే కొంచెం లెంతీగా ఉంటది. అది చూసుకోండి. ఇది జనరల్ స్టడీస్ ఈ 3. నెక్స్ట్ టెక్నికల్ విషయానికొస్తే తొందరగా కంప్లీట్ చేయడానికి వీజీ అకాడమీ, గేట్ మాస్టర్స్, ఏస్ ఆన్‌లైన్ ఎవరైనా ఆల్రెడీ గేట్ లెవెల్‌లో తీసుకొని ఉంటే వాళ్ళకి అవసరం లేదు. ఇవి తొందరగా కంప్లీట్ చేయడానికి మనకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్. ఇది మీ ఇష్టం జాయిన్ కావడం, జాయిన్ కాకపోవడం. ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ విషయానికొస్తే వాళ్ళకి నేను చెప్తా. సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకు టైం తక్కువున్నది. కాబట్టి మనం యూట్యూబ్ ఛానెల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానెల్స్‌ని గ్యాదర్ చేసుకొని అవన్నిటిని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. మాక్సిమం మ్యారథాన్ క్లాస్‌లు వినడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ జనరల్ స్టడీస్ విషయానికొస్తే స్టాండర్డ్ బుక్స్‌తోని పాటు మనకి యూట్యూబ్ ఛానెల్స్ కూడా చెప్తా. ఫస్ట్ ఇండియన్ పాలిటీ దానికి మనకందరికీ తెలుసు లక్ష్మీకాంత్ అనేది. లక్ష్మీకాంత్ బుక్‌తోని పాటు మనకు యూట్యూబ్‌లో అన్అకాడమీది ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఉంటాయి. అది చూసుకోండి. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీది దీనికి స్పెక్ట్రమ్ ఉంటది. స్పెక్ట్రమ్ బుక్ తీసుకోండి. అండ్ మ్యారథాన్ క్లాసెస్ ఉంటాయి. లైక్ మనకు ఓన్లీ ఐఏఎస్ గానీ, అన్అకాడమీ గానీ అది చూసుకోండి. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ విషయానికొస్తే మనకు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఉంటాయి 6-12. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చూసుకోండి. లేకపోతే జీసీలీ అని ఉంటే స్టాండర్డ్ బుక్ అది చూసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ విషయానికొస్తే జియోగ్రఫీది ఓన్లీ ఐఏఎస్‌ది ఉంటది. అన్అకాడమీది మ్యాపింగ్ ఉంటది. అది చూసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా! దానికేమో శంకర్ ఐఏఎస్ అనే బుక్ ఉంటది.
అది చూసుకోండి. తెలంగాణ జియోగ్రఫీ దానికి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. ఆ తెలుగు అకాడమీ బుక్స్ చూసుకోండి. ఇండియన్ ఎకనామీకి రమేష్ సింగ్ ఉంటుంది. రమేష్ సింగ్ బుక్ చూసుకోండి. అండ్ ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కావాలనుకుంటే మనకు ఓన్లీ ఐఏఎస్ ఉంటుంది. ఆ ఓన్లీ ఐఏఎస్ వీడియో చూసుకోండి. ఉడాన్ సార్ అని ఉంటాడు. నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ సోషల్ అవుట్లుక్ ఉంది కదా, ఇది మెండ సురేష్ బుక్ ఉంటుంది. మెండ సురేష్ బుక్ తీసుకోండి. దీనికైనా పాలసీస్కైనా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, వీటికి మెండ సురేష్ బుక్ తీసుకోండి. అండ్ ఒకవేళ యూట్యూబ్ మనకు నార్మల్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటే ఎవరో ఒకరు చెప్తారు, అది చూసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎన్సీఆర్టీ చూసుకోండి, ప్లస్ కరెంట్ అఫైర్స్తోని ఎనఫ్ అది. నెక్స్ట్ తెలంగాణ కల్చర్, హిస్టరీ, మూవ్మెంట్, దీనికి పిఎన్ఆర్ పబ్లికేషన్ చూసుకోండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కావాలనుకుంటే T1 తెలుగు 1 అకాడమీ అని ఉంటుంది, అది యూట్యూబ్ ఛానల్ చూసుకోండి. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్కు ఎస్పి బక్షి అని బుక్ ఉంటుంది. లేకపోతే యూట్యూబ్ క్లాసెస్ కావాలనుకుంటే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ది మ్యారథాన్ వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసుకోండి. అండ్ నెక్స్ట్ రీజనింగ్ దానికి మనకు నార్మల్ కాన్సెప్ట్ చూసుకోండి. ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనేది యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ లాస్ట్గా కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దీనికి డైలీ యూట్యూబ్ క్లాస్ ప్రవీణ్ సార్ యూట్యూబ్ క్లాస్ అని ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అది చూడండి. అంటే జనవరి 1 నుంచి ఆర్ ప్రీవియస్ ఇయర్ జూన్ 2 నుంచి. లేకపోతే బుక్స్ ఫాలో అవుతాం అనుకుంటే మెండ సురేష్ బుక్ ఫాలో అవ్వండి. ఒకవేళ మంత్లీ మ్యాగజైన్ అనుకుంటే షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్లు, వీక్లీ మ్యాగజైన్లు ఉంటాయి, ఆ మ్యాగజైన్లు కూడా యూజ్ అయితే అవి యూజ్ చేసుకోండి. మెయిన్ ఫోకస్ జనరల్ స్టడీస్లో మాత్రం తెలంగాణ మూమెంట్, హిస్టరీ, కల్చర్కి మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ టెక్నికల్ విషయానికి వస్తే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, లైక్ మేడీజీ, ఏస్, గేట్ మాస్టర్స్, సివిల్ ఇండెక్స్, వీళ్ళ బుక్స్ యూజ్ చేయండి. అంటే మన స్టాండర్డ్ బుక్స్ యూజ్ చేద్దాం అనుకుంటే సుబ్రహ్మణ్యం, రామామృతం ఇవి చాలా హెవీ అవుతుంది ఎస్టాండ్, కాబట్టి అంత పెద్ద మనకు అవసరం లేదు. మన నోట్స్ ఏదైతే మనం అంటే అండ్ టెక్నికల్కి యూట్యూబ్ క్లాస్ వచ్చేసి మనకు రివిజన్ కోసం అయితే మేడీజీ రివిజన్ ఉంటుంది. లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళ గేట్ వాళ్ళ అనుకుంటుంటాయి కదా, అవి గేట్ క్లాస్ అవైలబుల్ ఉంటాయి. ఆ గేట్ క్లాసెస్తోని మనం నోట్స్ రాసుకోండి, రివిజన్ చేసుకోండి అకార్డింగ్ టు ద పీవైక్యూస్. ఇది మనకు టెక్నికల్గా అయ్యే అప్రోచ్. ఈ 4 monthsలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నేను క్లాస్ అని చెప్పాను కదా, ఆ క్లాస్ వినడం కూడా ఒక్కటే యుద్ధం చేసినట్టు క్లాస్ వినడం కాకుండా డైలీ అంటే స్లాట్స్ పెట్టుకోండి. మార్నింగ్ స్లాట్, ఆఫ్టర్నూన్ స్లాట్, ఈవినింగ్ స్లాట్, ఇట్లా 2 hours క్లాస్ వినండి. దాని తర్వాత ఆ ఇన్న టాపిక్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా రోజుల టెక్నికల్ పార్ట్కు 2/3 ఇస్తే మనకు 1/3 జిఎస్కి ఇవ్వండి టైం. అంటే జిఎస్ క్లాస్ ఏంటనుకో, జిఎస్ నోట్స్ రివైజ్ చేయడానికో, క్వశ్చన్ సాల్వ్ చేయడానికో. ఉన్న మనకు 24 hours మాక్సిమం మనం ఒక 12 hours అవుతాం అనుకోండి. 12 hours 3 hours అనేది ఖచ్చితంగా మనకు జనరల్ స్టడీస్కి అయితే ఇవ్వండి. మిగతా అవర్స్ మొత్తం 8 hours మనకు టెక్నికల్గా అయితే ఇవ్వండి. ఎప్పుడైనా ఒక్కటే సబ్జెక్ట్ని పట్టుకొని ఉండకండి. ఒక చిన్న సబ్జెక్ట్కు ఒక పెద్ద సబ్జెక్ట్, అంటే మనకు బోర్ కొట్టకుండా, ఒకవేళ ఈ సబ్జెక్ట్ బోర్ కొడితే నెక్స్ట్ సబ్జెక్ట్ షిఫ్ట్ కాండి. అట్లా షిఫ్ట్ కావడం వల్ల బెటర్గా మనకు రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీ రివైజ్ చేసినప్పుడు షార్ట్ నోట్స్ అనేది చదువుకోండి. రివిజన్ కూడా ఒక్కసారి చేస్తే మనకి ఏది గుర్తుండదు. మినిమం 3 times రివిజన్ అనేది ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా 3 times రివిజన్ చేసుకొని షార్ట్ నోట్స్ కూడా. నెక్స్ట్ మాక్ టెస్ట్ అనేది అంటే ఈ రివిజన్ చేసేటప్పుడే ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. మాక్ టెస్ట్ అనేది ఎప్పుడైతే 80-90% మనం సిలబస్ కంప్లీట్ చేస్తామో అప్పటి నుంచి మాక్ టెస్ట్ అనేది స్టార్ట్ చేయండి. మాక్ టెస్ట్ల విషయానికి వస్తే మనకు అంటే మన దగ్గర ఎక్కువ హైలైట్ విజే అకాడమీది సివిల్ ఇండెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గేట్ మాస్టర్స్, ఏస్ ఆన్లైన్, వీళ్ళే టెక్నికల్గా ఎక్కువ మనకు మాక్ టెస్ట్లు పెడతారు, వాళ్ళే తీసుకోండి. నెక్స్ట్ జిఎస్ మాక్ టెస్ట్ల విషయానికి వస్తే మెండ సురేష్ పెడతాడు. నెక్స్ట్ రూపాయి ఐఎస్ అకాడమీ వాళ్ళు పెడతారు, గేట్ మాస్టర్ వాళ్ళు కూడా పెడతారు, వాళ్ళే చూసుకోండి. ఖచ్చితంగా రోజుకు ఒక 100 క్వశ్చన్స్ అయితే మినిమం సాల్వ్ చేసేటట్టు పెట్టుకోండి. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మన ర్యాంక్ అనేది అంత బూస్ట్ అవుతుంది. అండ్ మన మిస్టేక్స్ టు రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చేసిన మిస్టేక్స్ అన్ని ఒక సపరేట్ బుక్లో రాసుకొని అవన్నీ మళ్ళీ లాస్ట్కి మనం 1-2 సార్లు రివైజ్ చేసుకునేటట్టు ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీనికి మనకు కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నేను ఈ రోజు చదివి రేపు మొత్తం రెస్ట్ తీసుకుంటా అంటే నడవదు. ఖచ్చితంగా మనం రోజు ఎంతో కొంత చదివేలాగా మాత్రం ఉండాలి. ఈ ఉన్న 4 నెలలో 3 నెలలో అసలు డీవియేట్ కావద్దు. మనం కంప్లీట్గా మనం ఏడబ్ల్యూ కొట్టాలి, ఈసారి కొడుతున్నాం అని మాత్రమే ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఏడబ్ల్యూ అనేది ఈసారి క్లియర్ అవుతారు R&Bలో. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా మనకు కామెంట్ చేయండి, నేను వాళ్ళందరికీ రిప్లై ఇస్తా. అండ్ నేను ఇంకేమన్నా చెప్పడం మర్చిపోయినా ఉన్నా కూడా దాన్ని part 2లో చెప్పుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.